హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కేక్ చేస్తున్నా అండి నేను. కేక్ అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసిన రెసిపీయే. నేను కూడా రెగ్యులర్గా ఏంటంటే చాక్లెట్ కేక్, వెనీలా కేక్ అలా చేస్తాను. ఈ కేక్ చేయడం మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ కేక్ కూడా చాలా మంచిగా వచ్చింది. సో ఫస్ట్ నేను దానికి ఒక 2 కప్స్ మైదా పిండి జల్లెడ పడుతున్నానండి. సో ఇది చూశారు కదా జల్లెడ, ఇది ఒక కొత్త టైప్ అనమాట ఇది. సో కొత్తగా వచ్చింది. సో మనకి బయట పడకుండా పిండి అంతా గిన్నెలోనే పడుతుందన్నమాట. ఈజీగా ఉంది అండ్ జల్లించుకోవడం కూడా ఈజీ ఉంది పిండి. సో నేను ఫస్ట్ అయితే ఇలా పిండి జల్లించుకున్నానండి. ఒక 2 కప్స్ నేను ఫస్ట్ ఒక కప్ వేసాను ఇందులో. అండ్ ఇప్పుడు ఒక సెకండ్ కప్ వేస్తున్నాను. సో 2 కప్పుల పిండి అండి. మీరు దేంతో మెజర్మెంట్ తీసుకుంటారో, ఏ కప్పుతో తీసుకుంటారో, సో ప్రాసెస్ మొత్తం కూడా అదే కప్తో చేసుకోండి. చూస్తున్నారు కదా పిండి కూడా ఎంత ఈజీగా పడుతుందో. అండ్ బయట ఎక్కడ స్ప్లిట్ అవ్వకుండా, మనం క్లీనింగ్ ప్రాసెస్ అదంతా ఏం లేకుండా బాగుంది జల్లడ. సో నెక్స్ట్ అయితే నేను పిండి ఇలా జల్లించుకున్న తర్వాత మనకి పిండి అంతా ఇలా గిన్నెలో ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఒక జార్లో నేను 2 కప్స్ పిండికి 1.5 కప్ షుగర్ వేసానండి. 1.5 కప్ షుగర్, మీరు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు షుగర్. అండ్ ఒక కప్పు ఆయిల్. ఏ కప్ అన్నీ ఒకటే కప్తో చేయండి మెజర్మెంట్స్. సో 1 కప్ పాలు అండి. సో ఇవన్నీ ఇప్పుడు బాగా బ్లెండ్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎగ్ వేయలేదు నేను. సో మనం ఈ 3 మిక్సీ చేసినవే మనకి ఇంత థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట, ఇలా చిక్కగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ మిక్సీ చేసినది ఇది మొత్తం ఈ పిండిలో వేసి ఇప్పుడు మనం బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదండి. సో అలా మనం ఈ పిండి అంతా కలిపేయాలి. సో దానికి నేను ముందు ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశానండి. అండ్ ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా. 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. సో నేను తీసుకున్న పిండి మెజర్మెంట్కి ఇంతే సోడా అండ్ ఇంతే బేకింగ్ పౌడర్ వేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలపాలి. సో ఇలా కలిపితే ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా రావాలండి. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో లాస్ట్కి సో అలా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ఏమన్నా థిక్గా అనిపిస్తే కనుక కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చండి. సో కొన్ని పాలు యాడ్ చేసుకొని అయినా సరే నేను ఇప్పుడు నీకు చూపిస్తున్నట్టుగా రావాలన్నమాట. ఇలా ఉండాలి మొత్తము. సో ఇలా మనకి పిండి రెడీ అయిపోయిన తర్వాత నేను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాంటి కేక్ మాత్రం నేను చేయడం ఇదే ఫస్ట్ టైం అని. సో దానికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని సగం తీసి ఒక వేరే బౌల్లో వేస్తున్నానండి. ఒక హాఫ్ అండి, మీరు ఎంత పిండి కలుపుకుంటారో అందులో హాఫ్ పిండి ఇంకొక బౌల్లో సపరేట్గా వేసి పెట్టుకోండి. సో ఇంకా మిగిలిన పిండి గిన్నెలో ఉంది కదండి, అందులోనే నేను ఒక 3 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ షుగర్ కూడా మీరు కావాలి అనుకుంటే స్టార్టింగ్లోనే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. 2 కప్స్ పిండికి నేను 1.5 కప్ షుగర్ యాడ్ చేశాను. మీకు ఇంకా స్వీట్గా కావాలనుకుంటే 2 కప్స్కి 2 కప్స్ షుగర్ కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. అండ్ మిక్స్ చేసినప్పుడు మనకి ఇందాక చూపించాను కదా నేను కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే ఉండాలన్నమాట. మీకు కనుక ఇందులో కూడా మీరు కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా థిక్గా ఉంది అని అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేయండి. మరీ ఇలా ఎక్కువ కాకుండా ఒక 2-3 స్పూన్స్ ఇది యాడ్ చేసి చూసుకోండి మిల్క్. సో కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మౌల్డ్కి, కేక్ మౌల్డ్ ఉంటుంది కదండి, కేక్ మౌల్డ్ లేకపోతే ఏదైనా గిన్నెలో అయినా చేసుకోవచ్చండి. సో కేక్ మౌల్డ్లో నేను ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా గిన్నె మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, అది ఇందులో వేయాలి. సో దీనికి ఒక చిన్న ప్రాసెస్ అండి. సో నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నేను కొంచెం పిండి వేసి ఇలా బ్యాటర్ వేసి ఇలా అన్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం 2 పిండ్లు పెట్టుకున్నాం కదండి, ఒకటి వైట్ది అండ్ ఒకటి కోకో పౌడర్ది. సో ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది, ఇలా ఆల్టర్నేటివ్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా వేస్తూ రావాలన్నమాట. కదిలించకూడదండి, మళ్ళీ వేసిన తర్వాత ఇలా వేస్తూ వస్తే మనకి ఇలా అవుతుంది.
సో లాస్ట్కి మనం ఏదైనా ఒక స్టిక్ కానీ ఏదైనా తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేయాలి. సో మనకు అదేంటంటే ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది లాస్ట్కి. సో దీన్ని ఇంకా పక్కన పెట్టేసి నేను నెక్స్ట్ ఒక కుక్కర్ వేడి చేసుకుంటున్నానండి. సో నేను కొంచెం పెద్ద సైజ్ కుక్కర్ తీసుకున్నాను. సో కుక్కర్ తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉప్పుని నేను ఆల్రెడీ ఇప్పటికి ఒక 100 టైమ్స్ యూజ్ చేసి ఉంటాను. సో ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ఈ పిండిని. సో ఫస్ట్ నేను ఈ పిండిని వేసి ఈ ఉప్పుని వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏదైనా ఒక స్టాండ్ లాంటిది తీసి పెట్టుకోవాలి ఇందులో. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక స్టాండ్ ఏదైనా పెట్టుకోండి. పెట్టి దాని మీద మనం సో ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని హీట్ చేయాలి. ఒక 5 మినిట్స్ అండి సిమ్లో పెట్టి హీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన మౌల్డ్ ఉంది కదా, అది ఇందులో పెట్టుకోవాలి. సో ఇందులో స్లోగా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ అండి 40 మినిట్స్ అలా వదిలేయాలి. సో మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ వదిలేసిన తర్వాత 35 to 40 మినిట్స్ అండి, నాకు 40 మినిట్స్ పట్టింది. సో 40 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ కుక్కర్ ఆఫ్ చేసేసి స్లోగా మూత తీసి చూడండి. అండ్ విజిల్ ఏం పెట్టకండి, జస్ట్ చూడండి. మీకు ఇలా మంచిగా ఫ్లఫీగా పైకి వస్తుంది, పొంగిపోతుంది బాగా. చూడండి కేక్ అంతా పొంగి మనకి సైడ్స్ నుంచి కూడా సపరేట్ అయిపోయింది, చూసారా. సో ఇంకా మనకి కేక్ మంచిగా రెడీ అయిపోయింది అని అర్థం అండి. సో ఇంకా మనం ఇది కుక్కర్లో నుంచి బయటికి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత తీసి కట్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు మనకి అది రాదు. సో కొంచెం ఒక 5 to 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా డీమౌల్డ్ చేసుకోండి. డీమౌల్డ్ చేసుకొని ఇంకా కట్ చేసుకొని తినేయొచ్చండి. సో ఇదే అండి నా రెసిపీ. నేను ఈ డిజైన్లో ఇలా చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. డిజైన్ మీకు కనిపిస్తుంది కదండి. సో ఈ డిజైన్లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. బట్ కేక్ కూడా మంచిగా స్పాంజీగా వచ్చింది, సాఫ్ట్గా స్పాంజ్గా, అస్సలు ఎక్కడ కూడా హార్డ్గా అనేది లేదు. సో ఇది అండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.